ఫోటో సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో సముద్రం పక్కన ఉన్న ఒక బ్యూటిఫుల్ సిటీ సోమనాథ్. మెయిన్గా ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్లోనే మొట్టమొదటి జ్యోతిర్లింగం ఈ సోమనాథ్ అనే పట్టణంలో ఉంది. గైస్ ప్రెసెంట్ మనం పోర్బందర్ నుంచి అయితే సోమనాథ్కి అయితే వచ్చాం. ఇక్కడ సోమనాథ్ టెంపుల్ చాలా ఫేమస్. సో నేనున్న హోటల్ దగ్గర నుంచి అయితే సిటీ వ్యూ మామూలుగా లేదు అసలు. హైవే పక్కనే మాట హోటల్. ఒకసారి చూడండి ఎలా ఉంది. సోమనాథ్లో అయితే కొబ్బరి తోటలు విపరీతంగా ఉన్నాయి. కనిపించేది అంతా కొబ్బరి తోటలే. ఎటు చూసినా కొబ్బరి తోటలే. అసలు లాస్ట్ వీడియోలో గుజరాత్లో అసలు కొబ్బరి తోటలు మామిడి తోటలు ఇలాంటివి ఏం లేవు, ప్లెయిన్ ల్యాండ్స్ అనుకున్నాం. కానీ మొత్తం కనిపించేది అంతా చూడండి ఫారెస్ట్ లా కనిపిస్తుంది. ఈ సిటీ దాటి కానీ అదంతా ఫారెస్ట్ లా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది మాట సిటీ అంతా. నా రూమ్ టెర్రస్ పైన ఉంది మాట. సో చూడడానికి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. అదిగోండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను. అదే ఫేమస్ సోమనాథ్ టెంపుల్ మాట. ఇంకా ఆ పక్కనంతా బీచే. ఆ బీచ్ పక్కనే టౌన్ ఉంటుంది మాట. ఇదంతా టౌన్. రైల్వే స్టేషన్ కూడా పక్కనే. తర్వాత ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది బీచ్కి ప్లస్ ఆ టెంపుల్కి. ఆటో తీసుకునే బదులు నడిచి వెళ్ళిపోతే బాగుంటుంది. హ్యాపీగా ఇదంతా చూసుకుంటూ నడిచి వెళ్ళిపోతాను. నడిచి వెళ్ళి ఆ బీచ్ అదంతా సిటీ అంతా చూసుకుంటూ అన్ని కవర్ చేసి వచ్చేద్దాం. ఆ బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ ప్లస్ బీచ్ దగ్గర ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఇదే కదా ఫస్ట్ టైం, నాకు కూడా తెలియదు. ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. రూట్ ఎలా ఒక రూట్ ఉంది, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. నడిచి అయితే దారి అవసరం లేదు, ఏదైనా ఎక్కైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి అసలు కుళ్ళు బారి నుంచి వెళ్తున్నారు బండి వేసుకొని. అసలు ఎంత దారుణమే కాలువ, దాంట్లో బండి వేసుకుని వెళ్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి సోమనాథ్ టౌన్లోకి వెళ్ళి ఎలా ఉంటుందో తిరిగి చూద్దాం. ప్లస్ బీచ్ కూడా ఒకసారి చూసొద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. కనిపించేదంతా సోమనాథ్ హైవే మాట. ఈ హైవే నుంచి లోపలికి ఉంటుంది సిటీ. అక్కడ చూడండి ఒక రిసార్ట్ శివలింగం టైంలో భలే కట్టారు. వాళ్ళ ఐడియాస్. ఎక్కడ చూసినా ఆవులు, పెద్ద పెద్ద ఆవులు, గిరావులు. ఈ రూట్ లో రైట్ సైడ్ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. नहीं नहीं इधर बीच के पास. रुकने वाले हो चले जाना है. रूम है, होटल है. अच्छा ये साइट सीन घूमना है तो कॉल कर देना. त्रिवेणी संगम, गीता मंदिर, सूर्य मंदिर सब देखने लायक है. 2.5 घंटा लगेगा. अभी भी जाना है तो बोलो, पूरा साइट सीन घुमा दूंगा. आपका वीडियो कल मैं कॉल करूंगा. चाहिए हरीश भाई नंबर है मेरा. ठीक है ठीक है. ये बीच कितना दूर है? बीच है सामने जो सीधा ये मंदिर है ना, उसके पीछे वहाँ से ही रास्ता. मंदिर के अंदर मोबाइल अलाउ है? मंदिर के अंदर नहीं, मंदिर की बाहर. मंदिर जाओ तो मोबाइल उधर जमा कर दे. ठीक है ठीक. और कोई प्लेसेस है? हाँ बीच पर थोड़ा अच्छा आएगा. फिर कल घूमने जाएंगे ना, उधर बहुत कुछ. థ్యాంక్ యూ. హాట్ హోల్ దగ్గర ఏకంగా చిన్న చిన్నవి ఉంటున్నాయి స్లిప్స్. డైరెక్ట్గా మొత్తం అన్ని వాళ్ళే రిప్ తీసుకొచ్చేస్తారంటే ఓ ప్రైజ్ మాట్లాడుకొని ఏమైనా ఉంటే కాల్ చేయమన్నారు. సో ఇది మాట నెంబరు, ఆటో అతని నెంబరు, ప్లేసెస్ లిస్ట్. ఒకవేళ ఎవరికైనా నీడ్ ఉంటే ఫోటో తీసుకోండి, ఉపయోగపడుతుంది. బాగుంది ప్రశాంతంగా, వెదర్ బాగుంది కాబట్టి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. అదే ఎండ్ అయితే నడిచి వెళ్ళాం, చాలా ఘోరంగా ఉంటుంది. ఈ 3 days నుంచి వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ గుర్రాలు కూడా కనిపిస్తున్నాయి. మామూలుగా టెంపరీగా తీసుకొచ్చారు, మరి ఇక్కడ ఉంటాయో తెలియదు కానీ మంచి మంచి గుర్రాలు ఉన్నాయి. ఫ్రంట్ కనిపిస్తుంది కదా, సోమనాథ్ ట్రస్ట్ వెల్కమ్స్ అని చెప్పి ఒక బోర్డు ఉంది. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఆవులు చూడండి అసలు ఎలా ఉన్నాయి. మొత్తం గిరావులే, ఇటు చూసినా సరే గుజరాత్లో మ్యాక్సిమం అన్ని గిరావులే కనిపిస్తున్నాయి. కొమ్ములు మాత్రం బలం ఉంటాయి ఇట్లా. ఇక్కడ పెద్ద స్టాచ్యూ ఉంది. ఇదే మొత్తం వీటిలన్నిటికీ సెంటర్ అనుకుంటా. సో బీచ్ కూడా ఫ్రంటే, ఒకసారి దగ్గరగా చూద్దాం. ఇక్కడైతే రకరకాల షాప్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. ప్లస్ డ్రెస్సెస్, చిన్న చిన్న బొమ్మలు. మన సైడ్లోనే కొత్తగా వెరైటీగా అయితే ఏం కనిపించలేదు. ఫ్రంట్ ఓషన్ వ్యూ అని ఉంది కదా, అక్కడ నుంచి వెళ్తే మన బీచ్కి వెళ్తామాట. దాని పక్కనే టెంపుల్ ఉంది పెద్దది.
बीच बीच के अंदर जाने के दरिया में ये रास्ता है। समुद्र में हाँ समुद्र मेरा फोटो पढ़ना है फोटो पढ़ना फोटो वीडियो बन रहा है जैसा हमारा तो दिखा कितना दूर अंदर इतना 5 रुपए टिकट लेगा ठीक है బీచ్కి వెళ్ళే రూట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ బీచ్కి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకోవాలా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. టికెట్ తీసుకొని వెళ్ళే అంతగా ఏముంటుందో చూద్దాం. భలే ఉంది బీచ్కి వెళ్ళి వెంటరింగ్ అయితే. ఈ కాన్సెప్ట్ నచ్చింది. సో అమౌంట్ తగ్గట్టు బీచ్ని నీట్గా ఉంచితే చాలు. లోపల కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి బీచ్ పక్కన. లెఫ్ట్ సైడ్ మొత్తం స్టాల్సే, హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. జనాలు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మామూలుగా నడిచి వెళ్తున్నా సరే అందరూ పలకరిస్తున్నారు. తెలియని వాళ్ళు కూడా పలకరిస్తున్నారు అంటే చాలా గ్రేట్. డ్రోన్ అయితే అలవలేదంట ఇక్కడ. పర్లేదు, ఆల్రెడీ షార్ట్స్ తీస్తాం. బీచ్ ఎంట్రింగ్లో హనుమంతుల వాళ్ళ విగ్రహం ఉంది. మొత్తం ఒంట్లు గుర్రాలు చాలా ఉన్నాయి. బీచ్ అయితే నీట్గానే ఉంది, మరి అంత వర్స్ట్గా ఏం లేదు. డబ్బులు తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నారు. ఒంట్లో అయితే భలే ఉంది అసలు. ఏదో ఒక రథం పైన వెళ్తున్నట్టు వాటిని భలే తయారు చేశారు అసలు. ఎంత తీసుకుంటారో అడుగుదాం. कितना कितना प्राइस 100 रुपये एक ही पर्सन के ఫ్రంట్కి వెళ్ళి తీసుకొని రావడానికి 100 రూపీస్ అంట పర్ పర్సన్కి. ఒంట్లకి ఎంత తీసుకుంటారో అడుగుతాం. ఒంట్లకి ఇంకా ఎక్కువ తీసుకుంటారేమో. గైస్ బీచ్ అంతా చూడండి. ఈ ఒంట్ల వల్లే కలర్ఫుల్గా ఉంది. ఒంట్లు లేకపోతే చాలా నార్మల్గా ఉంటుంది. ఈ ఒంట్ల మీద ఏకంగా పచ్చబొట్లు వేసేసారు. బీచ్ అయితే నాకు మన సైడ్ బీచే బాగుంటుందేమో అనిపించింది, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఒంట్లు గుర్రాలు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. నైస్, పర్లేదు, బాగుంది. మెయింటైన్ చేయడం మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. भाई कितना एक ही पर्सन के कम नहीं होगा? आपका वीडियो फोटो सब बना दूंगा ना भैया, आपका मैं बना दूंगा अकेले में। चल दे रहा हूँ, मस्त आएगा। 3 पर्सन को कितना? 3 मंथ का 150। క్యామెల్ రైడ్ ట్రై చేశాను, బాగానే ఉంది, కానీ బేగా కింద దించేస్తే బాగుంది అనిపించింది. క్యామెల్ పైన వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంది. బీచ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా. టైం 7 అవ్వబోతే మొత్తం క్లోజ్ చేసేస్తారంట. అసలు ఒకరు కూడా ఉన్నవారంటే. సో బాగుంది, సింపుల్గా నీట్గా. గైస్ ఇదే ఫేమస్ సోమనాథ్ టెంపుల్. చెట్ల మీద చూడండి ఎన్ని పవరాలు ఉన్నాయి కదా. అయితే ఎదిరిపోయింది, సముద్రం పక్కన ఉంటుంది అన్నమాట. ఇది ఫోటో పాయింట్. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా బీచ్ కనిపిస్తుంది అన్నమాట. క్లైమేట్ అయితే చాలా భయంకరంగా ఉంది. సో ఈరోజు అంతా బాగానే అయింది. ఇప్పుడు దాకా వెదర్ అంతా బాగానే ఉంది. జస్ట్ హోటల్కి వచ్చేస్తున్నాను అనగా వర్షం పడింది. సో ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్.